చాలామందికి ముఖం ఎంత అందంగా ఉన్నా మెడ భాగంలో చర్మం వదులుగా మారి ముడతలు పడటం, సన్నని గీతలు, వృద్ధాప్య ఛాయలు వంటివి కనిపిస్తుంటాయి. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కారణాల వల్ల మెడ వద్ద చర్మం దెబ్బతింటుంది. కొన్నిసార్లు నలుపు రంగులోకి మారిపోతుంటుంది. ఈ సమస్య ఉంటే ముందుగా గోరువెచ్చని నీటితో ఆపై ఆయిల్ ఫ్రీ క్లెన్జర్తో మెడ భాగాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని గుండ్రంగా రుద్దుతూ మర్దన చేయాలి. దీంతో చర్మ కణాలకు సహజ తేమ అందడమే కాకుండా వదులైన చర్మం తిరిగి బిగుతుగా మారుతుంది. గుడ్డులోని తెల్ల సొనలో 2 చెంచాల తేనె వేసి ఆ మిశ్రమాన్ని మొహం, మెడకు ప్యాక్లా వేసుకోవాలి. కలబంద గుజ్జు లేదా తేనెతో కూడా ప్యాక్ వేసుకోవచ్చు. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఇక 2 చెంచాల పెరుగులో 2 చుక్కల నిమ్మరసం వేసుకుని ఆ మిశ్రమాన్ని మెడ చుట్టూ రాసుకుంటే చాలా తక్కువ సమయంలోనే మెడపై ఉన్న ముడతలు తగ్గిపోతాయి. వీటితో పాటు మెడ భాగానికి సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. దీంతో అక్కడున్న చర్మ కణాలు ఉత్తేజితమై కొలాజన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా మెడ దగ్గర చర్మం బిగుతుగా మారుతుంది.